నమస్తే. పాకిస్తాన్ సైన్యాన్ని పరుగులు పెట్టిస్తున్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మరొకసారి జాఫర్ ఎక్స్‌ప్రెస్ పైన పెద్ద అటాక్ జరిగింది. గతంలో జరిగినట్టుగానే ఇది ఓవరాల్‌గా చూసుకుంటే 6వ దాడి. కానీ పెద్ద దాడిగా చెప్పుకుంటే ఇది 2వ దాడి. 24 మంది చనిపోయారు. సుమారుగా 70 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడి మేమే చేశామని చెప్పి ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. మరి ఈ లేఖలో ఏం రాశారు? పాకిస్తాన్ సైన్యాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? దీనికి సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కల్నల్, డిఫెన్స్ ఎక్స్‌పర్ట్ వివి రావు గారు. నమస్తే రావు గారు. నమస్తే. బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్లెయిమ్ చేసింది ఈ అటాక్ మేమే చేశామని చెప్పి. పదే పదే జఫార్ లేదా జాఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అదే ట్రైన్ పైన ఎందుకు అటాక్ చేస్తున్నారు? ఈసారి వాళ్ళ ఏం డిమాండ్ అదే పాత గతంలో చేసినటువంటి డిమాండ్లే మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారా? లేకపోతే కొత్తగా ఏమైనా డిమాండ్లు ఏమైనా వినిపిస్తున్నారా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ? బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎస్పెషల్లీ వాళ్ళకి ప్రొవిజనల్ గవర్నమెంట్ యూకేలో ఉన్నట్టు వాళ్ళు చెప్పుకుంటారు. వాళ్ళు ఒక నెల 15 రోజుల క్రితం ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నారు. వాళ్ళు ఇంకా దాన్ని సాధ్యం చేసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అన్ని విధాలు. వాళ్ళకి 3 మేజర్ గ్రూప్స్ ఉన్నాయి. బిఎల్ఏ కాకుండా ఇంకో 2 గ్రూప్స్ ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకుని చాలా వరకు యాక్టివిటీస్ చేయాలని చూస్తున్నారు. అయితే ఈ జాఫర్ ఎక్స్‌ప్రెస్ అన్నది క్వెట్టా నుంచి బయలుదేరి వయా కరాచీ, తర్వాత ఈ ఈస్టర్న్ ఫ్లాంక్ అంతా టచ్ చేసుకుంటూ లాహోర్ నుంచి మళ్ళీ ఇస్లామాబాద్ వెళ్ళి అక్కడి నుంచి పెషావర్ వరకు వెళ్తుంది. డైరెక్ట్గా క్వెట్టా టు పెషావర్ ట్రైన్ సర్వీస్ లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది మేజర్ మూమెంట్, మిలిటరీ మూమెంట్. మన మద్రాస్ మెయిల్ ఎలాగ ఉండేదో ఒకప్పుడు, లేకపోతే గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్ ఎస్పెషల్లీ సర్వీస్ పీపుల్ ఎక్కువ వాడుతూ ఉంటారు. అది ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది. అందులో మిలిటరీ కోటా కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే డిటాచ్మెంట్స్, ప్లటూన్స్, మూమెంట్స్, ఎందుకంటే వాళ్ళందరూ వేరియస్ ఆర్గనైజేషన్స్లో ఎక్విప్మెంట్ డిపాజిట్ చేయడం, లేకపోతే కలెక్ట్ చేసుకోవడానికి రావడం, రేడియో సెట్స్ కలెక్ట్ చేసుకోవడానికి రావడం, ఒకప్పుడు ఎమ్యునిషన్ ఇటువంటివి కూడా కలెక్ట్ చేసుకోవడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. దీన్నే టెంపరరీ డ్యూటీ అంటారు ఆర్మీలో. ఇటువంటి వాటికి ఈ జాఫర్ ఎక్స్‌ప్రెస్ విపరీతంగా వాడతారు, ఎస్పెషల్లీ బలూచిస్తాన్లో ఉన్నప్పుడు. లాస్ట్ ఇయర్ దీన్ని దాదాపు హైజాక్ చేయడం జరిగింది. మొత్తం ట్రైన్ అంతా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ క్యాప్టివ్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అన్నట్టుగా అయితే మాత్రం దాదాపు 180 to 200 మంది పాకిస్తానీ సోల్జర్స్ని చంపివేయడం జరిగింది. ముందర బందీలుగా తీసుకుని చంపివేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం కేవలం 26 మంది మాత్రమే చనిపోయారని చెప్పి అఫీషియల్గా ప్రకటించింది. ఫోటోగ్రఫీ ఆర్ వీడియోస్ చూస్తుంటే మాత్రం ఎక్కువే కనిపిస్తుంది. దాన్ని చూసుకుని పాకిస్తాన్ ఇండియాను బ్లేమ్ చేసింది ఆ రోజున మనం అసెస్ చేసుకున్నట్టుగా జనరల్గా 21 days ఐఎస్ఐకి కోఆర్డినేషన్, గ్రూపింగ్, తర్వాత టార్గెట్ సెలెక్షన్, ఆర్డర్స్ ఇవన్నీ జరగడానికి నడుస్తుంది. ఆ టైంలో పహల్గాం జరిగింది. ముందర కటువా నుంచి ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతున్నప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో 5 పోలీసు వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే ఈ పహల్గాం ఇన్సిడెంట్ జరిగిందో తర్వాత దాదాపు ఒక 10 రోజుల్లో మనం రిటాలియేషన్ చేసాం. May 7th చేసాం. ఈ జాఫర్ ఎక్స్‌ప్రెస్ మిగతా చిన్న ఇన్సిడెంట్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది మళ్ళీ మేజర్ ఇన్సిడెంట్ అనుకోవచ్చు. లాస్ట్ టైం అయితే ట్రైన్ని మొత్తం బ్లాక్ చేసి క్యాప్టివిటీలోకి తీసుకున్నారు. ఈసారి అలా తీసుకోకుండా ఒక రోడ్ జంక్షన్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి వెహికల్ లాడెన్ ఎక్స్ప్లోజివ్స్ మొత్తం అంతా ట్రాక్ మీద పంపించి, అంటే బేసికలీ కార్ తోటి అటాక్ చేసి, బహుశా సూసైడల్ బాంబింగ్ అయి ఉండాలి. కానీ పాకిస్తాన్ ఆర్మీ గవర్నమెంట్ది ఏది అఫీషియల్ వర్జన్ రాలేదు ఇంకా. దానితోటి 2 బోగీలను ఢీకొట్టడం జరిగింది. 2 బోగీలు మంటలు వ్యాపించి దాదాపు 24 గంటల మంది అక్కడికక్కడే చనిపోవడం, దాదాపు 70 మంది అంబులెన్స్లో వేరే ప్లేసులకి క్వెట్టాలో ఉన్న హాస్పిటల్స్కి పంపించడం జరిగింది. ఈసారి సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ నుంచి ఒక స్టేట్మెంట్ రాలేదు ఇంకా. ఎంతమంది చనిపోయారు, చాలామందిని చంపామని చెప్తున్నారు కానీ 200 పైగా బలూచి రెబల్స్ని చంపేసామని చెప్తున్నారు కానీ ఇంకా అంతకంటే స్టేట్మెంట్ ఇండియన్ గురించి ఏమీ రాలేదు. కానీ టీటీపీతో మాత్రం నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్లో మళ్ళీ విపరీతంగా 7-8 క్యాజువాలిటీస్ అయినాయి.
దాంతో పాటుగా వీళ్ళు ఏమని చెప్తున్నారంటే టీటీపీ వాళ్ళని దాదాపు 60-70 మందిని చంపేశామని చెప్తున్నారు. లాస్ట్ 3 నెలల్లో ఫిబ్రవరి నుంచి పాకిస్తాన్ సీనియర్ అఫీషియల్స్ రైట్ ఫ్రమ్ డీజీ ఐఎస్పిఆర్ నుంచి వాళ్ళ ప్రెసిడెంట్ ఆఫ్ పాకిస్తాన్ వరకు ఒకటే మాట అంటున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో భారత్ ప్రమేయం ఉంది, ఆఫ్ఘనిస్తాన్కి సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళ ఇండియా ఎక్స్టర్నల్ ఏజెన్సీస్ కానీ వాళ్ళ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కానీ మా పాకిస్తాన్లో బలూచిస్తాన్లోనూ టీటీపీకి ఎంకరేజ్ చేస్తూ మా మీద ఉసిగొలుపుతున్నారు. అందువల్ల ఇద్దరిని సైమల్టేనియస్గా అటాక్ చేయగలిగే క్యాపబిలిటీ మాకు ఉంది, మేము సమర్థించుకుంటాం అన్నట్టుగా స్టేట్మెంట్స్ వస్తున్నాయి. అయితే రావు గారు ఇలాంటి దాడులు జరిగినప్పుడు మామూలుగా పాకిస్తాన్ ఆర్మీ కానీ లేదా పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఈ దాడిని భారత్ పైకి నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే గతంలో కూడా జరిగింది, ఇది మనం చూసాము. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని భారతే వెనకాల నుండి ప్రోత్సహిస్తుంది, వాళ్ళకి ఫండింగ్ ఇస్తుంది, ఆయుధాలను సప్లై చేస్తుందని చెప్పి తరచూ ఆరోపణ గతంలో కూడా చేసింది. ఇప్పుడు మరి ఏమన్నా అలాంటి స్టేట్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ప్రస్తుతానికి మరి ఎందుకు ఇంకా రాలేదు, కొంచెం వెయిట్ చేస్తున్నారని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ చైనాలో ఉంటే కలవడానికి అక్కడికి, అంటే బేసికలీ చైనాని కూడా వాడుకోవాలని చూస్తున్నారు. ఇరాన్ని ఎలాగలాని బుజ్జగించి అమెరికా తోటి సంధి ఏర్పాటు చేసుకునే విధంగా 2 పాయింట్ల మీద, ఒకటి హార్ముజ్ జలసంధిలో నార్మల్సీ రెస్టోర్ చేయడం, యురేనియం హ్యాండ్ ఓవర్ చేయడం, ఈ 2 చేస్తే చాలన్నట్టుగా అసీం మునీర్ గారు షరీఫ్ గారు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ఎక్కడ టర్కీ కానివ్వండి, సౌదీ అరేబియా కానివ్వండి, ఇటు సిరియా కానివ్వండి, చైనా కానివ్వండి. ఆ నేపథ్యంలో కొంతవరకు వెయిట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, లేకపోతే ఈ పాటికల్లా స్టేట్మెంట్స్ రావాల్సి. ఇంకోటి ఏంటంటే అయితే దాదాపు 2 సార్లు వేరియస్ అటాక్స్ని మనం భంగం చేసాం. ఢిల్లీలో డాక్టర్స్ చేయాలనుకున్నది ఒక అటాక్, తర్వాత ఇవన్నీ చేయడం జరిగింది. సో ఆ విధంగా చూస్తే ఏంటంటే కొంతవరకు వాళ్ళది డీస్టెబిలైజ్ అయినట్టు కనిపిస్తుంది. వాళ్ళ స్లీపర్ సెల్స్, వాళ్ళ క్యాడర్స్ ఎవరైతే ఉన్నారో. ఇప్పుడు సమ్మర్లో అయితే గుల్బర్గ్ పైనుంచి కానీ పైనుంచి చల్ల స్లో ఏరియాస్ ఏవైతే ఉన్నాయో నార్థన్ ఏరియాస్లో అవన్నీ కరిగిపోయి ఉంటాయి కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం ఇన్ఫిల్ట్రేషన్ ఈజీ అవుతుంది. అంతకుముందు స్నో కండిషన్స్ ఉన్నప్పుడు మూవ్మెంట్ కష్టం, తర్వాత లైట్ రిఫ్లెక్షన్ వల్ల మన సెన్సర్స్ ఈజీ గుర్తుపడతాయి. ఇప్పుడు సెన్సర్స్ గుర్తుపట్టడం కూడా కొంచెం కష్టం అవుతుంది. తర్వాత అవన్నీ మంచులో కరిగిపోయి కొంచెం కొట్టుపోవడం వల్ల కొన్ని సెన్సర్స్, జనరేటర్స్ ఇవన్నీ పనిచేయడం మానేస్తాయి. సో ఇన్ఫిల్ట్రేషన్ ఈజీ అవుతుంది. సో ఈ విధంగా నాకేమనిపిస్తుంది అంటే నెక్స్ట్ 14-15 డేస్ తర్వాత సీరియస్గా ఏదోటి ప్రయత్నం చేసే అవకాశం కనిపిస్తుంది. పాత అసీం మునీర్ గారి స్టేట్మెంట్ చూస్తే ఇది ఈస్ట్ సైడ్ నుంచి వస్తుంది, వెస్ట్ బెంగాల్ సైడ్ నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అంతకుముందు కొంచెం ఫేవరబుల్గా ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి మారిపోయింది ఇప్పుడు, అలాగే అస్సాంలో కూడా మారిపోయింది. అంటే ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది తీవ్రంగా తగ్గిపోయింది, అది కెపాసిటీ తగ్గిపోయింది. సో దానివల్ల ఏదైనా చేయగలిగే పరిస్థితి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బహుశా 14 to 21 డేస్ మామూలుగా అయితే జనరల్గా ఏదో చేసేవాళ్ళు సీరియస్ ఇన్సిడెంట్. ఈసారి 2-3 నెలలు కూడా పట్టే అవకాశం కనిపిస్తుంది. కానీ ఒకవేళ ఇరాన్ సంధి కుదిరితే మాత్రం దాని తర్వాత వారం రోజుల తర్వాత లెక్క పెట్టుకుని ఒక 21 డేస్ టైంలో మన ఇండియాలో ఏదోటి తీవ్రంగా చేస్తారని నా అభిప్రాయం. వాళ్ళకున్న బ్యూరోక్రసీ అటువంటిది. అయితే రావు గారు, ఇప్పుడు గతంలో చాలా ప్రాంతాల్లో బలూచిస్తాన్ ప్రావిన్స్లో బిఎల్ఏ పట్టు సాధించింది. నుంచి పూర్తిగా ఆర్మీ నియంత్రణ కోల్పోయింది, పాకిస్తాన్ ఆర్మీ నియంత్రణ కోల్పోయింది. ఇప్పటికీ అదే కండిషన్లో ఉందా, లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ తిరిగి ఆ ప్రాంతాలని తిరిగి స్వాధీనం చేసుకుందా? ఎందుకంటే కొన్ని చోట్ల అయితే పాకిస్తాన్ జెండా తీసేసి వీళ్ళ ఫ్లాగ్ని పాతేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. చాలా ప్రాంతాల్లో అయితే పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టించి మరీ పరిస్థితి, చాలా చెక్ పోస్టులు కూడా వీళ్ళు స్వాధీనం చేసేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? ఇట్స్ లైక్ అంటే సివిల్ వార్ అనేటువంటి మాటలు కూడా వినబడుతూ ఉన్నాయి. ఒక అంతర్యుద్ధం దిశగా వెళ్తుందా పాకిస్తాన్? 1.5 month బ్యాక్ని ఈ బిఎల్ఏ ఏదైతే ఉందో దాని పొలిటికల్ సెటప్ ఏదైతే ఉందో స్వతంత్రం ప్రకటించుకుంది. అయితే ఆ స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత వాళ్ళు బిఎల్ఏకి పవర్ ఇచ్చినట్లు లెక్క. అంటే ఏంటంటే తిరిగి మన స్వతంత్రం తిరిగి తీసుకురావాలి, మీరు ఆర్మ్డ్ మెథడ్స్ వాడాలి.
సో అది జరుగుతుంది. అయితే మాత్రం మధ్య మధ్యలో కొన్ని సక్సెస్ కనిపిస్తున్నా కానీ పాకిస్తాన్ ఆర్మీకి ఇంకా పై చేయి ఉంది. దీనికి కొంచెం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి బలూచిస్కి. బలూచిస్తాన్ అన్నది యాక్చువల్గా పాకిస్తాన్లో బిగ్గెస్ట్ స్టేట్. సెకండ్ థింగ్, బలూచిస్ పాపులేషన్ చాలా తక్కువ. మూడవది, వాళ్ళు ఎంతైనా సరే మన ఇండియన్స్ లాగా కొంతవరకు షియా ముస్లిమ్స్ లాగా వాళ్ళు కూడా శాంతిని కోరుకుంటారు. నాలుగవది ఏంటంటే ఈ బలూచిస్తాన్ ఎవరైతే తెగలు ఉన్నారో వాళ్ళు ఇరాన్లో కూడా ఉన్నారు, వెస్టర్న్ ఇరాన్లో కూడా ఉన్నారు. అక్కడ జరుగుతున్న యుద్ధాలను బట్టి ప్రస్తుతానికి చమురు స్మగ్లింగ్, క్రూడ్ ఆయిల్ స్మగ్లింగ్ విపరీతంగా నడుస్తుంది. అంటే ల్యాండ్ రూట్ ద్వారా ఇరాన్ నుంచి పాకిస్తాన్కి స్మగ్లింగ్ అవుతుంది. వేలాది వెహికల్స్ అంటే మోటార్ సైకిల్స్ కానివ్వండి, బళ్ళు కానివ్వండి, ఈవెన్ గాడిదలు కానివ్వండి, ఎంత క్రూడ్ ఆయిల్ తేగలిగితే జెరికెన్స్ ద్వారా అయినా, బ్యారెల్స్ ద్వారా అయినా సరే, ఆఖరికి సీసాల ద్వారా అయినా సరే తీసుకురావడానికి వేలాది వెహికల్స్ రోజు స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయిపోయాయి. సో ఆ విధంగా ఏంటంటే బలూచిస్కి కొంచెం ప్రతిఘటించడం చాలా కష్టం అవుతుంది. కానీ వాళ్ళకి రోజు రోజు పైచేరి వస్తుంది. ట్వెట్టాలో కూడా డిస్ట్రిక్ట్ కమిషనర్ ఆఫీస్ని ఒక నెల రోజుల క్రితం ముట్టడి చేయాలని చూశారు. 12 గంటల వరకు సక్సెస్ అయ్యారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ ప్రొఫెషనల్ ఆర్మీ, మన ఇండియన్ ఆర్మీ ఎలాంటిదో 1948 వరకు 47 వరకు మనం కలిసే ఉన్నాం. వాళ్ళు దిగజారిపోయి వేరే స్ట్రాటజీకి వెళ్ళిపోయినా కానీ వాళ్ళ ప్రొఫెషనలిజం మాత్రం దాదాపు కొంచెం వరకు ఇంకా ప్రొఫెషనల్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఉంది. ఆ విధంగా వాళ్ళు మీరు ఇందాక ఒక మాట అన్నారు, బిఎల్ఏ స్వాతంత్రం ప్రకటించుకుంది ఒక నెల రోజుల క్రితమో 45 రోజుల క్రితమో. అంటే గతంలో కూడా ఎవరో ఒక వ్యక్తి ప్రకటించారు. కానీ ఇప్పుడు ఇది సంస్థ ప్రకటించినట్ట లేకపోతే ఏదైనా? ఇది సంస్థ ప్రకటించిందండి. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ బలూచిస్తాన్ యూకే బేస్డ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ప్రకటించారు బలూచిస్తాన్ ఆర్మీ. దీన్ని యాక్చువల్గా వాళ్ళు సోషల్ మీడియా ద్వారా ఇండియా హెల్ప్ అడుగుతున్నారు, అందులో డౌట్ ఏమి లేదు. మమ్మల్ని లిబరేట్ చేయడానికి, మాకు లిబరేషన్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి, మేము సాధించుకుంటాం అని చెప్తున్నారు. అందులో కూడా డౌట్ ఏమి లేదు. కొన్ని ఇది కొంచెం సమయం పడుతుంది కానీ అది అచీవ్మెంట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలూచిస్తాన్ అయితే మాత్రం 100% సెపరేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టీటీపీ లీడ్ చేస్తున్న నార్త్ వెస్టర్న్ ఫ్రంటియర్లో మాత్రం సమయం పట్టేటట్టుంది. ఎందుకంటే వాళ్ళు దాదాపు 9 మేజర్ తెగలు, వాళ్ళందరినీ యునైట్ చేయడం ఇవన్నీ చాలా కష్టం అవుతుంది. అది కొంచెం కష్టం ఉన్నా కానీ ఇది మాత్రం చాలా ఈజీగానే నెక్స్ట్ 3 yearsలో మాత్రం నాకు 100% పాసిబిలిటీ కనిపిస్తుంది. స్వాతంత్రం వాళ్ళు ప్రకటించింది ఏదైతే ఉందో అది అమల్లోకి కూడా తీసుకురావాలి. అయితే మనం ఇప్పుడు ఇండియా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జాఫర్ ఎక్స్ప్రెస్ అన్నది మనకి ఒక చిహ్నం. అంటే మన ఇండియాలో ఏదోటి జరగబోతుంది, అక్కడ ఏదైనా జరిగితే దానికి కరస్పాండింగ్గా మన ఇండియాలో ఏదోటి జరిగే అవకాశం. పాకిస్తాన్ ఐఎస్ఐ ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసి రివెంజ్ మోడ్లో చేసే అవకాశాలు 100% ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ దాడి భారతే చేయించింది అని కారణం చూపించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేత ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ పైన దాడి భారతే చేయించిందని చూపించి దానికి రివెంజ్ గా మేము ఈ దాడి చేస్తున్నాం అని చెప్పి మరొక ఏమైనా అటాక్ భారత్ పై చేసేటువంటి అవకాశం ఉందనేది మీ అభిప్రాయం? ఎస్, ఎగ్జాక్ట్లీ అంతే. ప్రకటించకపోవచ్చు కానీ వాళ్ళ ప్రజలు అలాగే అర్థం చేసుకునే రకాలు. ఇప్పుడు ప్రస్తుతానికి నిన్న సువేందు అధికారి, చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఎవరైతే ఫారినర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వెనక్కి పంపించే ముందు అమెరికాలో ఐస్ ఎలా చేస్తుందో అలాగా కొన్ని క్యాంప్స్ పెట్టి ఆ క్యాంప్స్లో వాళ్ళని అందరినీ సెగ్రిగేట్ చేసి వెంటనే బంగ్లాదేశ్ కానీ బర్మా కానీ పంపిస్తాం, రోహింగ్యాస్ అయితే బర్మా, వాళ్ళని వెనక్కి పంపించేస్తాం అంటాం. ఇది ఒక ఛాన్స్ దొరుకుతుంది అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే దీన్ని నెగిటివ్ కింద పెయింట్ చేయడానికి కొంచెం అవకాశం దొరుకుతుంది. తర్వాత అందులో ఈ క్యాడర్స్ కూడా వీళ్ళకి అలవాటు పడే అవకాశం. అందుకనే బహుశా వాళ్ళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మునీర్ అనేది ఏంటంటే ఈసారి తూర్పు సైడ్ని ఎక్కువ చేస్తామని చెప్తున్నారు. అందులో డౌట్ ఏమీ లేదు. యాంటీ హిందూ యానిమాసిటీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ స్పష్టంగా చెప్తున్నారు. ఆయనకి చాలా పవర్ దొరుకుతుంది అమెరికా ఇంపార్టెన్స్ అవడం వల్ల. దానివల్ల ఆయన పెట్టరేగిపోయే అవకాశాలు 200% నాకు కనిపిస్తున్నాయి. 21 days కాకపోవచ్చు, బహుశా 1 or 2 months మోర్ పట్టచ్చు. అలాగే ఫైనల్గా ఇది అక్కడ ఉన్నటువంటి సిపెక్ ప్రాజెక్ట్ని కూడా, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ని కూడా వాళ్ళు
చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం గుండానే వెళ్తోంది. అక్కడి నుంచి నేచురల్ రిసోర్సెస్ అన్ని కూడా తీసుకుపోతున్నారు. కానీ వాళ్ళకేం దొరకట్లేదు. సో ఇది చైనాకి కూడా ఒక విధంగా ఎదురు దెబ్బలాగానే చూడాలి కొంతవరకు. కానీ చైనా ఒకటి ఉందండి. చైనా ఇది ఆల్రెడీ 2 నెలల క్రితం రిలీజ్ అయింది. ఎప్పుడైతే వాళ్ళ గ్వాదర్ పోర్ట్‌లో వాళ్ళ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ మీద అటాక్ అయిందో, దాదాపు 6 గార్డ్స్ చనిపోవడం జరిగిందో, అప్పుడు వాళ్ళు డైరెక్ట్‌గా ట్రాక్ 2 డిప్లొమసీలో బలూచిస్తాన్ని రెబెల్ ఆర్గనైజేషన్స్‌ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ చేయడం. సో ఆల్రెడీ వాళ్ళు కొంత అగ్రీమెంట్ అంటే ఏంటంటే నిజంగా చైనా బాధపడుతుంది. కాకపోతే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీని దాదాపు 160 బిలియన్ పైన ఆల్రెడీ ఫిజికల్లీ ఇన్వెస్ట్ అయిపోయింది. అవుట్ ఆఫ్ 210 ప్రామిస్డ్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగానే ఉంటున్నారు. అది మన అర్థం. అలాగే చైనా పాకిస్తాన్కి కూడా వార్నింగ్ ఇస్తుంది. ఇండియాలో ఉన్న రివర్ డ్యామ్స్ని దేన్ని డ్యామేజ్ చేయడానికి వద్దు, మీరు బాధపడతారు తర్వాత అని వార్నింగ్ కూడా. సో మొత్తానికి ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ పై దాడి తర్వాత ఒకటి భారత్ పై పాకిస్తాన్ ప్రత్యక్షంగానో లేకపోతే ఉగ్రవాదుల చేతనో దాడి చేయించేటువంటి అవకాశం ఉంది. సమీప భవిష్యత్తులో కాకపోయినా ఇక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చొరవతోటి ఏదో ఒక రోజున సంవత్సరంలో జరుగుతుందో 2 సంవత్సరాలు జరుగుతుందో పాకిస్తాన్ ముక్కలవుతుంది. పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ ప్రావిన్స్ అతిపెద్ద స్టేట్ వేరేటువంటి పాకిస్తాన్ ముక్కలయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ పాసిబిలిటీ అయితే ఉంది. 200% ఉంది. ఎందుకంటే 1948లో కూడా వాళ్ళు పాకిస్తాన్లో చేరడానికి ఒప్పుకోలేదు. ఫోర్సిబుల్లీ ఆక్యుపై అయ్యింది. కరెక్ట్ మీరు అన్నది కరెక్ట్. అది ఎప్పటి నుంచో వాళ్ళు ఇప్పుడు కూడా కలవలేదు. ఊరికి ఏంటంటే బలవంతంగా వీళ్ళు లోపల అదుపు పెట్టి ఉంచారు తప్పితే ఏ రోజున కూడా బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్ ఉండడానికి ఇష్టం లేదు. వాళ్ళు వేరుపడడానికి చూస్తున్నారు. ఇప్పుడు కూడా ప్రకటించుకున్నారు. మరి చూడాలి ఎంత తీవ్రంగా ఉంటుందని చూడాలి ఇంపాక్ట్ అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. మేము స్వతంత్ర దేశం అని చెప్పి ప్రకటించుకోవడం జరిగింది. దాడులు చేస్తుంది. పాకిస్తాన్ ఆర్మీని పరుగులు పెట్టిస్తున్నారు. గతంలోనూ కూడా అదే జరిగింది. తాజాగా మరొకసారి అతిపెద్ద దాడి చేయడం ద్వారా 24 మందిని చంపేశారు. 70 మందికి పైగా గాయపడ్డారు. మరి ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నటువంటి మాట పాకిస్తాన్ 2 ముక్కలు అవుతుందా 3 ముక్కలు అవుతుందా అనేటువంటి విషయము. మరి ఈసారి చూడాలి ఏం జరుగుతుందో. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని దాడులు చేస్తుందో. ఈ ఎపిసోడ్కి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.